ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పిదం వల్లే వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో అధికారులపై దాడి జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దని సీఎం వద్దకు రైతులు వెళితే అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తూ సొంత సోదరులు బామర్ది కోసం రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా భూసేకరణ ఆపాలన్నారు. అమాయక రైతులను అరెస్టు చేయొద్దన్నారు. అక్కడ అన్ని పార్టీల రైతులకు భూములున్నాయని ఈ ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. లగచర్లకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన బాధాకరం. మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ అధికారులమైన కానీ రెవెన్యూ అధికారులపైన జరిగిన దాడిని కూడా ఖండిస్తా ఉన్నాం. ఈ దాడి జరిగినందుకు కారణం ఎవరంటే ముఖ్యమంత్రి తప్పిదం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగింది. ఎందుకంటే 6 నెలల నుంచి వాళ్ళ రైతులు చాలా బాధపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక రోజు కొడంగల్కి వచ్చినప్పుడు ఆ 5-6 గ్రామాల రైతులు కలవడానికి పోయినారు. ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేయొద్దు, పచ్చని పంటల పొలాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని క్యాన్సిల్ చేయాలి, మన ముఖ్యమంత్రి గారే కదా, మనం ఓటేసి గెలిపించిన ముఖ్యమంత్రి కదా అని చెప్పి రైతులందరూ అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఎవరిని కూడా ముఖ్యమంత్రిని కలవనీయకుండా అరెస్ట్ చేసి ఒక నారాయణపేట కొంతమందిని, పరిగిలో కొంతమందిని, వికారాబాద్లో కొంతమంది అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా రైతులు చాలా కోపం మీద ఉన్నారు. గత 2-3 సంఘటనలు కూడా చూసినాం. మొన్న పెద్ద సంఘటన జరిగింది గ్రామంలో కూడా. ఎందుకంటే అక్కడ పేద రైతులు ఉన్నారు, ట్రైబల్ రైతులు ఉన్నారు. మా పానం పోయినా సరే భూమి ఇవ్వమని ముందు నుంచి చెప్తా ఉన్నారు. అట్లాంటిది ముఖ్యమంత్రి మొండిగా పోయి ఆల్రెడీ హైదరాబాద్ లో 14,000 ఎకరాలు ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది. దాన్ని పక్కన పెట్టి దాని సోదరుల కోసమో మరి సొంత బామ్మార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు, కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు, అమాయక రైతులు ఉన్నారు, గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలి.